హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కంది రొట్టె అండి, కందిపప్పు ఒక గ్లాసుడు పప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టేసిన 2 గంటలు నానబెట్టుకోవాలండి. గంటన్నర చాలు, ఎక్కువ అక్కర్లేదు. అది మిక్సీ పట్టివ్వాలండి. మిక్సీ మెత్తగా ఆడివ్వాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆడేసుకోండి. ఇందులోనే మనం చూసారా ఇలాగ ఆడేసుకోవాలి మెత్తగాని. ఇలా మెత్తగా ఆడుకొని అందులో మనం 2 గ్లాసులు బియ్యం మొరువు అండి. మనం బియ్యం మిక్సీ చేసుకొని ఆ మొరువు 2 గ్లాసులు వేసుకోవాలి. 1 గ్లాసు పప్పు అయితే 2 గ్లాసులు బియ్యం మొరువు వేసుకోవాలండి. అంటే సన్నగా ఆడాలంటే ఇడ్లీ నూక ఎలా ఉంటుందో అలాగ ఆడుకోవాలి. మనం మొరువు సన్నగా ఆడుకోవాలి. అందులోనే కారం, తగిన ఉప్పు, కొద్దిగా జీలకర్ర అండి, అంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటాం. ఇలా అన్నీ ఒకసారి కలవడానికని ఒకే ఒక్క తిప్పు మిక్సీ చేయాలండి. ఎక్కువసేపు అక్కర్లేదు. తీసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేసుకొని అందులోనే కొద్దిగా కడిగిన నీళ్ళు, మిక్సీ జారు కడిగేసిన నీళ్ళు కూడా అందులో వేసుకోవచ్చు. మనం ఆ గిన్నెలో వేసుకొని 1 నిమిషం 10 నిమిషాల నుంచి తర్వాత మనం ఇనుప పెనం అయితే ఇనుప పెనం, నాన్ స్టిక్ అయితే నాన్ స్టిక్ అండి. మీకు ఏదైనా బాగుంటుంది. ఇనుప పెనం మీద అయితే ఎర్రగా కాలుతాయి అట్లు, అందుకని మీరు ఇనుప పెనంలో వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో మనం ఈ అట్టు మన దలసరిని బట్టి వేసుకోవచ్చు. సన్నగా పలచగా కూడా కావాలంటే మినపట్టులాగా సన్నగా కూడా వేసుకోవచ్చు మీరు. ఇలాగైతే ఇంకా బాగుంటాయండి. మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేసేవారు వాటి కోసం. మేము అంటే అప్పుడు నిప్పులు అవి ఉండేవండి, బొగ్గులు మీదన బొగ్గులు అవి కూడా పెట్టేవారు. ఇప్పుడు అవి లేవు కదా, నిప్పులు అవి ఉండవు కదా, బొగ్గులు ఉండవు కదా, అందుకని ఇలా కాలింది మళ్ళీ తిరిగేసి కాల్చుకోండి. చూసారా ఎంత ఎర్రగా కాలిందో. టేస్ట్ చాలా బాగుంటుందండి. కందిపప్పు కాబట్టి మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు ట్రై చేయొచ్చు. టేస్ట్ బాగుంటుంది, బలం కూడా. అప్పుడు పూర్వాన్ని ఇలాంటివి ఎక్కువ తినేవారు కాబట్టి బాగా బలంగా ఉండేవారు. మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు అంతా పిజ్జాలు అడుగుతున్నారు కాబట్టి ఇది హాట్ పిజ్జా అని పెట్టి మీరు ఇవ్వచ్చు పిల్లలకి. టేస్ట్గా తింటే మంచిది కదండి కంది రొట్టి. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా కంది రొట్టి మీరు చేసుకోవచ్చు. దాని మీద నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. వెన్నపూస కూడా నంచుకుంటారండి. మనం పాలు తిప్పిన వెన్నపూసలు ఉంటాయి కదండి, అదే పెరుగు మేగడ తిప్పింది వెన్న ఉంటుంది కదా, ఆ వెన్న నంచుకోవచ్చు. మనం నూనె కూడా అందులో ముక్కలో నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. టైంపాస్కి తినచ్చు మీరు. హెల్తీ కూడా మంచిది. స్నాక్స్ కింద, సాయంత్రం ఉన్న స్నాక్స్ కింద కూడా తినచ్చండి. థ్యాంక్స్, బాయ్. మీరు చేసుకొని మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.